హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లాస్ వరల్డ్. ఈ రోజు అయితే మేము ఫ్యామిలీతో భద్రాచలం వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయాము. మా అమ్మాలు రెడీ అయ్యారు లేదని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. రండి. మనం వెళ్ళే టైంకి మా చెల్లెలు అయితే బట్టలు సర్దుకుంటున్నారు, మమ్మీ వాళ్ళు అయితే టిఫిన్ అయితే తింటున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. మా ఆయన అయితే సాప్ పట్టుకున్నారు, మా డాడీ అయితే వాళ్ళ అబ్బాయిని పట్టుకున్నారు, వందనాలు అబ్బాయిని. వందనాలు అందరూ లగేజ్లు అన్ని పట్టుకొని అయితే వెళ్తున్నాము. నాకైతే ఒక పేట అయితే ఇచ్చేసారు. ఇవన్నీ కార్లో పెట్టడానికి అయితే ఫస్ట్ మా ఆయన బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ దగ్గర ఉన్న లగేజ్ అంతా కార్లో డిక్కీలో అయితే పెట్టేశాడు. మనం అయితే భద్రాచలం అయితే స్టార్ట్ అవుతున్నాం. రండి, మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మేమైతే భద్రాచలం కారులో వెళ్తున్నాం. మా ప్రయాణం భద్రాచలం వరకు ఎలా జరిగింది, మేము ఇంటి దగ్గర ఏ టైం స్టార్ట్ అయ్యాం, అక్కడికి ఎన్ని గంటలకు రీచ్ అయ్యాము, గాజువాక్ టు భద్రాచలం ఏ రోడ్లో వెళ్ళాము, మధ్యలో రోడ్లు ఎలా ఉన్నాయి, అక్కడ లంచ్ ఎక్కడ చేసాము, వైజాగ్ టు భద్రాచలం వెళ్ళడానికి ఎన్ని రూట్స్ ఉన్నాయి, ఏ రూట్ లో వెళ్తే మనకి జర్నీ సేఫ్ గా అవుతుంది, మేము వెళ్ళిన ఏ రోడ్ లో ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. మేమైతే కొంచెం అన్నవరంలో రిలాక్స్ అవ్వడానికి అయితే దిగాము. అక్కడ ప్రసాదానికి అయితే మా చెల్లి వెళ్ళింది. అంతలోకి వాళ్ళ బాబు అయితే ఏడుస్తున్నాడు. ఫైనల్లీ మా చెల్లి వచ్చి మార్చారు. నేను మా చెల్లి అయితే మార్చుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు ప్రసాదం తింటున్నాం, దేవుడి ప్రసాదం అయితే. ఒకటే ఏదంటే తేడా ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళామనుకో ఇలాగే వెళ్ళాలి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంతకు మించి వెళ్ళకూడదు. కుర్రలు వెళ్ళామనుకో ఎలాగైనా వెళ్ళచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎక్కడైనా పడుకోవచ్చు. అలా ఏముంటుంది, అమ్మాయిలు కూడా ఏమంటారు కదా, మేము కూడా ఫ్యామిలీ ఏమంటున్నాం, నీకు నచ్చినట్టు వెళ్తున్నాం, నీకు నచ్చిన తిరుగుతున్నాం, నీకు నచ్చిన కొనుక్కుంటున్నాం, అట్లా ఏముంది. ఇప్పుడు నైట్ 1 గంట అయ్యింది, సైడ్ ఆఫీస్ కార్లో పడుకోలేము కదా ఫ్యామిలీ తోటి. కుర్రలు అనుకో ఇక్కడే ఆఫీస్ పడుకోవచ్చు రోడ్డు పక్కన, అదే ఫ్యామిలీ పడుకోలేము కదా, అదనమాట. ఇప్పుడు కాదు ఎండమా కాదు, రాత్రికి అంటాను. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకి ఉంటుంది అంటూ అయితే అది రాత్రి 1 గంటకు దాబే కలిసి తినగలం కాబట్టి ఆ రోజు తినలేం కదా. ఎవరికి ఉన్న ప్రిఫరెన్స్ అయితే వాళ్ళకి ఉంటుందంట. నాకైతే ఫ్యామిలీతో వెళ్ళడమే ఇష్టం. ఎందుకంటే ఫ్యామిలీ కూడా చూస్తారు కదా, వాళ్ళతో ఇప్పుడు సింగిల్ గా వెళ్ళారనుకో వాళ్ళే చూసి వచ్చేస్తారు. మేమైతే భద్రాచలం కార్లో వెళ్ళాము. మా కార్ వచ్చేసి 5 సిట్టింగ్. మేమైతే 6 మెంబర్స్ అయితే భద్రాచలం ఒకే కార్లో వెళ్ళాము. మా ప్రయాణం చాలా సాఫీగా జరుగుతుంది. అందులో ఏంటి 6 మెంబర్స్ ఒకే కార్లో కదా, సరిపోక మేమైతే ఒక పేట కూడా వేసుకున్నాం. మా చెల్లి కోసం అండ్ నా కోసం. ఇద్దరు షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళం. ఇలా మా ప్రయాణం అయితే జరుగుతూ ఉంది. మేము వచ్చేసి మార్నింగ్ 10:30కి గాజువాక్ నుంచి స్టార్ట్ అయ్యాం భద్రాచలానికి. మనము రీచ్ అయ్యే టైం వచ్చేసి నైట్ 8 o'clock అయితే రీచ్ అయ్యాం భద్రాచలానికి. మన గాజువాక్ టు భద్రాచలం వెళ్ళడానికి మనకి 3 రూట్ వేస్ ఉన్నాయి. మీకు నచ్చిన రూట్ వేస్ లో వెళ్ళొచ్చు. ఫస్ట్ రూట్ వే నర్సీపట్నం టు చింతపల్లి టు సీలేరు టు భద్రాచలం అయితే వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే వైజాగ్ టు రాజమండ్రి ముందు జగ్గంపేట వస్తుంది, అక్కడ రైట్ సైడ్ కట్ అవుతే మారేడుమల్లి వస్తుంది, అక్కడి నుంచి భద్రాచలం అయితే వెళ్ళొచ్చు. అండ్ థర్డ్ రోడ్ వే రాజమండ్రి నుంచి గోపాలపురం నుంచి జంగారెడ్డిగూడెం టు భద్రాచలం అయితే వెళ్ళొచ్చు. మీ ఇష్టం, ఏ ప్లేసెస్ నుంచి అయినా విజిట్ చేయొచ్చు మీరైతే. మేమైతే మధ్యలో ఫుడ్ తినడానికి అయితే ఆగాము. అక్కడైతే మనకి ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. అక్కడ మొత్తం మనం తెచ్చుకున్న ఫుడ్ అంతా అక్కడ పెట్టేసి మా అమ్మ చేసిన స్పెషల్ డిషెస్ అన్ని మనమైతే తినేసాం. మా అమ్మ ఆ రోజు ఏం చేసిందంటే బిర్యానీ అండ్ పన్నీర్ అండ్ కాజు కర్రీ, దాంతోపాటు కచంబర్ అండ్ కర్డ్ అయితే మేము పట్టుకున్నాము. మొత్తం ఫ్యామిలీ మొత్తం అవన్నీ అయితే తింటున్నాము. మా అమ్మ బిర్యానీలోకి పన్నీర్ కూర వండింది. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ వైజ్గా కూడా. అందరూ హ్యాపీగా అయితే తింటున్నాం. యాక్చువల్లీ మేము భద్రాచలం వెళ్దామని చెప్పి వైజాగ్ నుంచి బయలుదేరాం, ఇంటి దగ్గర నుంచి గాజువాక్ నుంచి. యాక్చువల్లీ భద్రాచలం నుంచి అయితే మనకి 2 రోడ్లు ఉన్నాయి భద్రాచలం వెళ్ళడానికి రాజమండ్రి నుంచి. సో మనం ఏం చేసామంటే జగ్గంపేట నుంచి కట్ అయిపోయి మనకి ఇలా మరడిమేల నుంచి మేము వెళ్తున్నాం. ఇంకో రోడ్ ఏంటంటే రాజమండ్రి దాటిన తర్వాత గోపాలపురం నుంచి ఇంకో రోడ్డు ఉంది. సో మనం అయితే మారేడుమల్లి లొకేషన్స్ చూద్దామని చెప్పి మనం ఈ రోడ్లో నుంచి వెళ్ళాము. సో ఇప్పుడు టైం 2 అయిపోయింది. 2 అయిపోతే బాగా ఆకలేసేస్తుంది. సో ఇక్కడ మనకి రోడ్డు పక్కన స్టే చేసి భోజనం చేయడానికి మంచి ప్లేస్ అయితే సెట్ అయ్యింది. చుట్టూ పచ్చని పొలాలు, కొండలు, చల్లని గాలి. చూడండి ఇక మా ఊళ్ళు ఇప్పుడే లంచ్ చేసాము. ఒక 15 minutes రెస్ట్ తీసుకొని డ్రైవింగ్ చేసి కారులో కొంచెం కారు చిన్నది, జనాలు ఎక్కువ మంది పెట్టారు. అన్నీ భారీ శాలిటీలు, చిన్న శాలిటీలు కూడా కాదు. సో ఇక్కడ కొంచెం ఒక 1 గంట సేపు రెస్ట్ తీసుకొని
అక్కడి నుంచి నెక్స్ట్ మారేడుమిల్లి కొన్ని లొకేషన్స్ అయితే మీకు చూపిస్తాను. బాగుంటాయి, అంటే ఎక్కువ బాగోదు, బాగుంటాయి, పర్వాలేదు, వెళ్ళచ్చు. సో మారేడుమిల్లి నుంచి మనం డైరెక్ట్గా భద్రాచలం రోడ్డు, ఆ రోడ్లో నుంచి వెళ్తున్నాము. మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ అది ఉంటుంది కదా, అది మీకు చూపిస్తాను, వీడియోలో వస్తుంది. నెక్స్ట్ అక్కడ పొలాలలో నాట్లు వేస్తున్నారు రైతులు. ఇప్పుడే మన లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. ఇక్కడ వరకు మన రూట్స్ అన్ని బాగానే ఉన్నాయి, ఇక్కడ నుంచి రూట్ ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. ఇంతకీ మా హస్బెండ్ చెప్పారు కదా, మనమైతే మారేడుమల్లి నుంచి వెళ్తున్నాం, అంటే వైజాగ్ నుంచి జగ్గంపేట, అక్కడ రైట్ సైడ్ తీసుకొని మారేడుమల్లి టు భద్రాచలం అయితే వెళ్తున్నాం. మనకి వెళ్ళే టైంలో నేచర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనం మారేడుమల్లిలో ఏవో ఉంటాయని చాలా ఎక్స్పెక్ట్ చేసి మనమైతే స్టార్ట్ అయ్యాం. మనకి 100% రోడ్ అయితే ఒక 60% రోడ్ మొత్తం బాగుంది, వైబ్ అంతా. మిగతా 40% ఫుల్ గొతుకులుగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఘాటి కదా, చుట్టుపక్కల వాటర్ ఏంటి ఫుల్ అంటే ఫుల్గా ఉంది వాటర్ అయితే. మనకైతే చాలా అంటే చాలా బాగుంది నేచర్. చూడండి, మీరు కూడా మాతో పాటు మీరు కూడా ఆస్వాదించండి. వెళ్ళే తావులో మిగతా వాళ్ళందరూ హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు, అందరూ చక్కగా పడుకున్నారు. సిగ్నల్ కూడా అయిపోయిందంట. ఇప్పుడు మా ఆయన డ్రైవింగ్ ఎలా టైం పాస్ అవుతుందో ఏంటో అర్థం అవట్లేదు. ఇక్కడ చూస్తే అందరూ పడుకునే ఉన్నారు, నేను వినయ్ తప్ప చూసారా, పడుకుని ఉన్నారు అందరూ ట్రావెలింగ్ చేసుకొని. మా హస్బెండ్ కి ఇప్పుడు ఎలా టైం పాస్ అవుతుందో ఏంటో నాకైతే అసలు అర్థం అవ్వట్లేదు. నేనే అలా మాట్లాడుతూ ఉండాలి, మా ఆయన టైం పాస్ చేస్తూ. నాకు టైం పాస్ చేయడానికి నాకు పాటలు అవసరం లేదు, నాకు ప్రకృతి చాలు. రోడ్లు కూడా సరిగ్గా లేవు ఇక్కడైతే, కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. నైట్ రైడింగ్స్ మాత్రం నైట్ అసలు మీరు ట్రావెలింగ్ మాత్రం చేయొద్దండి. రోడ్ 1 వే మాత్రమే మనకి. చూసారా, ఇటు పక్కన చూసిన చుట్టూ చెట్లే, ఇవన్నీ చెప్తాడు. పడుకుని ఉన్నారు అందరూ, చాలా సిన్సియర్ గా పడుకుని ఉన్నారు. ఏంటి నువ్వు కూడా పడుకోపోవైతే డ్రైవింగ్ కూడా ఉంటుంది ఆటోమేటిక్ గా. మ్యాప్ కి మనకి స్టీరింగ్ కరెక్ట్ పెట్టాం అనుకో, మ్యాప్ ద్వారా స్టీరింగ్ కూడా తిరిగి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. లేదు మా కార్ ఉంది అప్డేట్ వస్తుంది, ఇది అప్డేట్ వర్షన్. అదిగోండి ఫ్రెండ్స్, అనుకుంటారా ఇదిగోండి మా డాడీ అయితే వెనకాల కొరకు కూడా పడుతున్నారు చక్కగా హ్యాపీగా. అవి లెగ్స్ ప్రెసెంట్ అయితే మన ట్రావెలింగ్ అయితే ఇలా ఉంది. చూసారా, చాలా బాగుంది. ఇలా వీడియో తీస్తుంటే నాకే కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే వాయిస్ ఓవర్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను కాబట్టి. నాకు ఇంటికి వెళ్ళి కొంచెం పని కూడా తగ్గుతుంది, నేనైతే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేస్తున్నాను. ఫేస్ చూసారా బాగా డల్ అయిపోయింది. ఈ మధ్యన ఏంటో కానీ ఎక్కువ ట్రావెలింగ్ అయిపోతుంది. మా ఆయన మనకైతే వెళ్లే దారిలో రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా నైట్ స్టే చేయాలనుకుంటే ఆ రిసార్ట్ లో స్టే చేస్తే దాని తర్వాత భద్రాచలం అయితే స్టార్ట్ అయిపోతే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ కదా, మనకు కూడా కష్టం అనిపిస్తే అలా చెయ్యండి మీరు కూడా. చాలా అంటే చాలా రిసార్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అరకు కాఫీ ఉంది, నెక్స్ట్ పార్కులు ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి, 1 2 చాలా ఎక్కువ ఉన్నాయి అన్ని. మీరైతే మధ్య దారిలోనే హ్యాపీగా ఉండండి. మా చెల్లి చెప్తుంది సింహాలు ఉన్నాయంట, పులులు ఉన్నాయి, అన్ని ఉన్నాయంట. బట్ ఈ టైంలో అయితే మనకైతే రావంట. యూఆర్ స్లీపింగ్. ఎంత బాగుందో. మా చెల్లి అయితే మిల్క్ షేక్ దగ్గర ఆపమంటుంది. ఈ అడవిలోని చెట్లు మన మిల్క్ షేక్ ఎలా దొరుకుతుంది? మనం అడిగాము అంటే ఒక అద్దం ఉండాలి. మా చెల్లి ఏం చెప్తుంది, మా చెల్లికి అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఉండవండి, ఎందుకు ప్రతి దగ్గర ఉంటున్నాయి కదా, ఏం మాట్లాడుతున్నా మా ఇంటికి అర్థం కావట్లేదు అసలు. రోడ్లు అయితే చాలా నిర్మానుషంగా ఉన్నాయి, చాలా సైలెంట్ గా, అసలు ఎవ్వరూ లేనట్టే ఉంది. ఓన్లీ మేము మాత్రమే ఈ వేలో వెళ్ళినట్టయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ముందు ఏ బండి లేదు, వెనకాల ఏ బండ్లు రావట్లేదు, మధ్యలో సాంగ్స్ ఒకటి ఆగిపోయాయి. అసలు చాలా బోరింగ్ గా ఉంది ప్రెసెంట్ అయితే. చేసారా వేలో అసలు ఏవి రావట్లేదు. ఎలా ఉంది మాయా, సాంగ్స్ ఆగిపోయి కదా, నీ ఫీలింగ్ ఏంటి? ఆగిపోయాలే, బట్ నీకు జర్నీ ఏదైనా తేడా తెలుస్తుందా? ఎంటర్టైన్మెంట్ గా ఉందా? మన ఫోన్స్ ఏ సిగ్నల్ లేదండి, జియో గానీ ఎయిర్టెల్ గానీ బిఎస్ఎన్ఎల్ గానీ అసలు ఏది సిగ్నల్సే లేవు ఈ వేలో మాత్రం. రోడ్లు చూడండి చాలా నిర్మానుషంగా ఉన్నాయి, అక్కడక్కడ ఎక్కడో ఒక లారీ అలా వస్తుంది. అయితే మారేడుమల్లికి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూద్దాం, వీడియో మొత్తం అయితే తీస్తాను మీకోసం. ఎలా ఉంది ఏంటి, మారేడుమల్లి వే ఎలా ఉంది, ఫుల్ చెట్లు ఉన్నాయి, గ్రీనరీ ఎలా ఉంది, అవన్నీ అయితే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఒకసారి చూడండి, మనకి ప్రెసెంట్ అయితే మారేడుమల్లిలో ఇలా షాప్స్ ఉంటాయి. బయట ఎవరైనా ఏమైనా కొనుక్కోవాలి, డ్రింక్ గానీ ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోండి. దాని తర్వాత చూడండి, మనకి
మారేడుమల్లి వే ఎలా ఉందో. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏరియా అంట. ఇక్కడ మనం 50 రూపీస్ అయితే పే చేయాలంట మన లోపలికి ఎంటర్ అవ్వాలనుకుంటే. చూసారా, మారేడుమల్లిలో డ్రింక్ కొనుక్కోవడానికి అయితే మా ఆయన అయితే ఆగాడు. ఒకసారి మేమైతే ఇక్కడ వచ్చేపు డ్రింక్ తాగేసి అప్పుడు వెళ్దాము అనుకుంటున్నాము. ఇదిగో డ్రింక్ అయితే తెచ్చాడు. ఫస్ట్ మా చెల్లెలు తాగేసుకున్న డ్రింక్ తాగడానికి. వైజాగ్ ఎక్కడ వైజాగ్ ఎక్కడ మారేడుమల్లి ఇప్పటి వరకు ఒక డ్రింక్ కొనలేదు. ఇప్పుడే డ్రింక్ కొన్నారు. చూసారా, ప్రెసెంట్ అయితే మారేడుమల్లిలో ఉన్నాం. మారేడుమల్లి మన పుష్ప వల్లే చాలా ఫేమస్ అయితే అయ్యిందంట. మా ఆయన చెప్తున్నది ఇంకా ఉషు పుష్ అన్నది ఎక్కువైపోయింది. నేను వీడియో తీసుకునే కానీ ఉషు పుష్ ఎక్కువైపోతుంది. ఏమేముంటాయి వీడియో చేస్తున్నాను. పుష్పరాజ్ చూసారా, ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క మనోభావాలు ఉన్నాయి. ఒకరి నుంచి తగ్గేది అంటుంది. మారేడుమల్లి ఏమేమి ఉంది అని మా మరిది చెప్తున్నారు. ఏంటుందంట, ఎర్ర బొడద ఉందంట, ఎర్ర మట్టి ఉందంట. చాలా ఫన్నీగా చెప్తున్నాడు అన్ని. ఇప్పుడు కొంతమంది స్కూల్ బ్యాగులు వేసుకుని వస్తే మారేడుమల్లిలో పిల్లలందరూ స్కూల్ కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చారు. అండ్ మా అమ్మ చెప్తుంది కోతులు ఉన్నాయి, ఒక 4 కోతులు కూడా వేసేద్దాం ఇంటికి అని చెప్తున్నారు. వీళ్ళందరూ అలాగే చెప్తూ ఉంటారు. మనకేమి అవన్నీ తీయలేం కదా మనమైతే. మనం వెళ్లే దారిలో మనకైతే బెస్ట్ వ్యూ అయితే వచ్చింది. ఆ వ్యూ ఏంటని చూస్తే చుట్టుపక్కల ఫుల్ గా వాటర్ తో ఫ్లో అవుతూ ఉంది. అక్కడ ఒకళ్ళైతే డ్రోన్ తో వీడియోస్ తీస్తున్నాడు. ఆ డ్రోన్ కాస్ట్ వచ్చేసి 1,60,000 అంట. నేను మీ కిందకు ఒక ఇన్సిడెంట్ చెప్తానన్నాను కదా, మేము వెళ్లే తావులో అయితే మాకు బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. ఏంట్రా బాబు బ్రేకులు ఫెయిల్ అయిపోయాను, నేను చాలా టెన్షన్ పడ్డాను. అప్పుడు మా మాయకున్న బ్రెయిన్ అంతా యూజ్ చేసి బ్రేకులు ఎలా అయినా సరి చేస్తాడు. చూసారా మా ఆయనకి ఎంత టాలెంట్. బ్రేకులు ఫెయిల్ అయిపోయాయని టెన్షన్ పడకండి, మా ఆయన అయితే చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా నేనైతే చాలా భయపడ్డాను. దాని తర్వాత మధ్యదారిలో కొద్దిసేపు ఆగేసి మనమైతే టీకి అయితే ఆగాము. టీ అయితే తాగేసి మళ్ళీ చాలా మంది ఎక్కడికైనా తీసుకెళ్ళాలని చాలా భయపడతారు. నెక్స్ట్ ఎందుకు పిల్లలు కూడా నలిగిపోతారు అనుకుంటారు. కానీ పిల్లల్ని మనం అన్ని విధాలుగా పెంచాలి. కష్టం తెలియాలి, సుఖం తెలియాలి, అన్ని తెలియాలి. ఒకటి ఇబ్బందిగా ఉంటదని చాలా మంది ఫీల్ అవుతారు. మీరు అలా అయితే ఫీల్ అవుతండి. ఎంత హ్యాపీగా పడుకున్నాడు. మమ్మల్ని ఒక 2-3 గంటలు ఇబ్బంది పెట్టాడు మొత్తం భద్రాచలం వెళ్లే వరకు. టైం అంతా హ్యాపీగా పడుకున్నాడు. చూడండి, మొత్తం మనకి గాజువాక్ నుంచి భద్రాచలం వెళ్ళడానికి మొత్తం 3 రూట్ వేస్ ఉన్నాయి. మనమైతే మారేడుమల్లి నుంచి వెళ్ళాం కదా, అటు నుంచి నేనైతే సజెషన్ చేస్తాను కొంతమందికి. ఎందుకంటే 40% రూట్ వే అయితే అస్సలు బాగోదు. నెక్స్ట్ సెకండ్ వన్ సీలేరు ఆల్రెడీ మా హస్బెండ్ వాళ్ళు బిఫోర్ వెళ్ళేశారు. అంటే ఒక 4 years బ్యాక్ వెళ్ళారు. సీలేరు అన్నది ఫుల్ ఘాటి ఉంటది. అక్కడ కూడా మాక్సిమం అయితే రోడ్లు అస్సలు బాగోవు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రెడ్డిగూడెం, అది రోడ్డు. అందులో రిటర్న్ వచ్చేసి అటు నుంచే వచ్చాము. అటు రోడ్డు కూడా అస్సలు బాగోదు. నన్ను అడిగితే 10 kilometers డిస్టెన్స్ అయితే ఉంటది. మూడిట్లకి పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. మనం వెళ్ళాలని ఫిక్స్ అయ్యేటప్పుడు ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. ఇది బాగుంటది అని చెప్పడానికి అయితే ఏమీ లేదు. మీరు మాలా కార్ లో వెళ్ళాలి అనుకుంటే కార్ మాత్రం ఫుల్ కండిషన్ లో ఉండాలి. నెక్స్ట్ కొత్త టైర్లు అయ్యి ఉండాలి. దానికి మాలా మీరు మాత్రం బ్రేక్ డౌన్ మాత్రం చేసుకోకండి. కార్లు సడన్ గా ఆగిపోయాయనుకో అక్కడ చుట్టుపక్కల జనాలు ఉండరు, చాలా సఫర్ అయిపోతాం. మనకు అక్కడ ఏం జరిగినా ఒక చూసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మనం నైట్ 8 o'clock మారేడుమల్లి టు భద్రాచలం అయితే రీచ్ అయిపోయాము. మనకి ఆకలి వేస్తుందండి. మధ్యలో మనమైతే భద్రాచలం టిఫిన్ దగ్గర అయితే ఆగాము. అది కాంప్లెక్స్ ఆపోజిట్ రాఘవేంద్ర టిఫిన్స్ దగ్గర అయితే ఆగాము. టిఫిన్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో కూడా ఉంది. మనకి ఇడ్లీ వచ్చేసి 40 రూపీస్ ప్లేట్ అండ్ దోశ వచ్చేసి 50 రూపీస్. టిఫిన్ తినేసాము, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. దాని తర్వాత బయటకు వచ్చి ఒక కూల్ డ్రింక్ అయితే తాగేసాను. దాని తర్వాత మనకి గోపురం ఉంటది. ఫస్ట్ స్టార్టింగ్ ఆర్చ్ ఉంటది భద్రాచలం లోపలికి వెళ్ళడానికి. మనమైతే ఫస్ట్ వెళ్ళిపోతున్నాము రూమ్స్ తీసుకోవడానికి. మనం రూమ్స్ కోసం వెతికేటప్పుడు బయట ఒకసారి కనుక్కుంటే ఇక్కడ గవర్నమెంట్ రూమ్స్ ఉంటాయి అని చెప్పారు. బయట చుట్టుపక్కల అడిగితే మనమైతే ఒకసారి కనుక్కున్నాము గవర్నమెంట్ రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అంటే. మనకి గవర్నమెంట్ రూమ్స్ ఏసీ రూమ్ అయితే 1400 చెప్పారు, నాన్ ఏసీ అయితే 1000 రూపీస్ చెప్పారు. అంతలోకి మనం డిస్కషన్ అయితే చేసుకుంటున్నాం ఫ్యామిలీ మెంబర్స్ లో. మనకి బయట ఒక స్కూటీ మీద వచ్చారు రూమ్స్ అని అడిగాము. కాస్ట్ ఎంత భయ్యా రూమ్స్ అంటే అతను చెప్పిన కాస్ట్ వచ్చేసి మనకి 1200 ఏసీ అని చెప్పారు. సరే బాగుంది కదా అని మనం కూడా ఒకసారి రూమ్స్ లోకి అయితే చూడడానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది రూమ్స్ చాలా బాగున్నాయి 1200కి. నెక్స్ట్ మనకి
రూమ్ కి దగ్గరలోనే మనకు టెంపుల్ అండ్ గోదావరి అయితే దగ్గరలో ఉంది. మనం కూడా రూమ్స్ అయితే తీసేసుకున్నాం, చాలా విశాలంగా ఉంది. నెక్స్ట్ మనకి రూమ్స్ దగ్గరలోనే టెంపుల్ ఉందన్నాను కదా, అక్కడ లిఫ్ట్ సైడ్ అయితే మనం అయితే వెళ్ళొచ్చు, నీట్ గా గోదావరిని కూడా దర్శించుకోవచ్చు, దగ్గరలో ఉంది కాబట్టి. ఇక్కడతో మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే టెంపుల్ కి వెళ్ళింది, పర్ణశాల వెళ్ళింది, నెక్స్ట్ మధ్యలో మనకి చిన్న అరుణాచలం కూడా ఉంది, అవన్నీ వీడియో మీకైతే వస్తుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.